ఫ్రెండ్స్ నేను 2006లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి నాకు ₹1,00,000 ఖర్చు అయింది. దానిలో ఒక 10 కంప్యూటర్లు ఉండేటివి. కాకపోతే ఇప్పుడు నా ముందుంది చూసారా, ఇది కూడా ఒక కంప్యూటరే. దీని విలువ ఎంత అంటే ₹4,20,000. సో అటువంటి 10 కంప్యూటర్లు కాదు, అటువంటి 100 కంప్యూటర్లు చేసే పని ఇది ఒకటే వేస్తా అన్నట్టు. సో అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇదే మ్యాక్ స్టూడియో M2 అల్ట్రా. దీనికంటే ఒక ముందు వర్షన్ ఉంది M1 అల్ట్రా అని చెప్పేసి. దీనిలోనే మనకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో మరి ఇది ఎంత పవర్ఫుల్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఒకసారి రెండర్ చేసి కూడా చూపిస్తాను. యాక్చువల్లీ దీన్ని తెప్పించడానికి రీజన్ ఏంటి అంటే మీరు నా పాత వీడియో చూడొచ్చు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను పీసీ బిల్డ్ చేశాను, 1,50,000 అయింది. సో అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ కూడా కంప్యూటర్ నడుస్తుంది, కానీ రెండరింగ్ స్పీడ్ అనేది తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటి అంటే మేము యూస్ చేసే సాఫ్ట్వేర్స్ కారణంగా, దానిలో వేసే ఎఫెక్ట్స్ కారణంగా అది రెండర్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మరి దాన్ని అప్గ్రేడ్ చేయాలి అంటే మళ్ళీ నేను ఒక గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలి. సో అందువల్ల నేను గ్రాఫిక్ కార్డ్ అప్గ్రేడ్ చేసినప్పటికీ నేను ఎంత పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అంత పర్ఫార్మెన్స్ రాదు. సో మళ్ళీ నేను టోటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అంటే CPU, తర్వాత మదర్ బోర్డు, తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టు గ్రాఫిక్ కార్డ్ అవన్నీ అప్గ్రేడ్ చేస్తేనే నాకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. సో ఇప్పటివరకు నేను వాడింది ఏంటి అంటే విండోస్ వాడాను. మ్యాక్ ప్లాట్ఫామ్ అనేది ఇట్లా కంప్యూటర్ లెవెల్లో వాడలేదు. అంటే నా దగ్గర మ్యాక్బుక్ ఎయిర్ ఉంది, దాన్ని వాడాను. దానిలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో నా ప్రీవియస్ అనుభవాల ఆధారంగా M2 అల్ట్రాని తీసుకోవడం జరిగింది. అయితే దీనికంటే అడ్వాన్స్ లేవా అంటే M3 చిప్ తోటి వచ్చాయి. కాకపోతే దీనికంటే ముందు వర్షన్స్ గురించి మాట్లాడినట్టయితే మనకు దీనిలో మినీ దొరుకుద్ది, అంటే దీనిలో సగం ఉంటుంది. నెక్స్ట్ దీనిలోనే M1 మ్యాక్స్ అని దొరుకుద్ది, M1 అల్ట్రా అని కూడా దొరుకుద్ది, తర్వాత M2 మ్యాక్స్ అని దొరుకుద్ది. సో ఇప్పుడు రెండు M2 మ్యాక్స్ కలిపితే ఇది అన్నట్టు M2 అల్ట్రా అన్నట్టు. సో అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే 8K వీడియోస్ ఉంటాయి సార్, 8K వీడియోస్ని కూడా దీనిలో మనం ఎడిట్ చేసి రెండర్ చేసేయచ్చు. కాకపోతే ఇది అంత పవర్ఫుల్ అని చెప్పడానికి నేను మీకు సింబాలిక్గా చెప్పాను. ఎందుకు మరి దీనికంటే తక్కువ కూడా దొరుకుతాయి కదా, దీన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు నాకు కంప్యూటర్ తోటి అనుభవం. అప్పుడు ఏం చేశానంటే ఇంకొక 1,00,000 పెడితే నాకు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా గ్రాఫిక్ కార్డు దొరికి కంప్యూటర్ వచ్చేది కావచ్చు విండోస్లో. కాకపోతే అప్పుడు నేను కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు నా గురించి మాట్లాడినట్టయితే నాకు డైలీ ఎడిటింగ్ తోటి పని ఉంటూనే ఉంటుంది, ప్లస్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ట్రై చేస్తూనే ఉంటాం కాబట్టి మళ్ళీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండడానికి. ప్లస్ దీంతో ఒక వచ్చిన చిక్ ఏంటి అంటే దీనిలో ఉండే పార్ట్స్ మనం అంత ఈజీగా అప్గ్రేడ్ చేయలేం, చాలా కథలు పడాల్సి వస్తుంది. జనరల్గా మనం విండోస్ గురించి మాట్లాడినట్టయితే క్యాబినెట్ ఇప్పామా, ర్యామ్ తీసామా, గ్రాఫిక్ కార్డ్ పెట్టామా, ప్రాసెసర్ పెట్టామా, చాలా ఈజీ జరిగిపోద్ది. కాకపోతే దీంట్లో అంత ఈజీగా జరగదు కాబట్టి ఫస్ట్ తీసుకోవడమే అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి తీసుకున్నానంటే ఒక 3-4 సంవత్సరాల వరకు మనకు ఎటువంటి చింత ఉండదు. 3-4 సంవత్సరాల తర్వాత దీన్ని పడేస్తామా అంటే ఇక మరి అప్పుడు ఎటువంటి సాఫ్ట్వేర్స్ వస్తాయో, మనం ఎటువంటి ఎడిటింగ్ చేస్తామో, అసలు యూట్యూబ్ చేస్తామో లేదో అది తర్వాత ముచ్చట. మొత్తానికి అయితే ఫ్యూచర్ గురించి ఆలోచించేసి అయితే ఇంత పెట్టుబడి అయితే పెట్టాల్సి వచ్చింది. ఇక కోర్స్ గురించి మాట్లాడినట్టు 24 కోర్సు, CPU, 64 GB అవన్నీ నేను మీకు చెప్పాను. కానీ ఓవరాల్ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ దీన్ని వాడుతున్నాను. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను విండోస్లో సేమ్ ఫైల్ని రెండర్ చేసి చూశాను, దీనిలో సేమ్ ఫైల్ రెండర్ చేసి చూశాను. దానిలో అరగంట బట్టే దీనిలో మనకు 10 నిమిషాలు అయిపోద్ది. సో అంత ఫాస్ట్ ఉంటుంది. ప్రజెంట్ నేను తీసుకునే 64 GB ర్యామ్ది. యాక్చువల్లీ 64 GB అంటే గుర్తుకొచ్చింది, నేను ఇన్స్టిట్యూషన్ నడిపేటప్పుడు నా 16 MB ర్యామ్ కూడా ఉండేది. 64 MB ర్యామ్స్ అయితే రెగ్యులర్గా అన్ని కంప్యూటర్స్లలో ఉండేది. 128 MB ర్యామ్ ఉంది అంటే దానిలో MS ఆఫీస్ నడిచేది, C లాంగ్వేజ్ నడిచేది, ఇవన్నీ నడుపుకుంటూ వచ్చేది అప్పట్లో. కాకపోతే ఇప్పుడు చూడండి, సో ఇలా మనకు 64 GB ర్యామ్ ఉందని చెప్పాను కదా, ఇందులోనే మనకు 192 GB ర్యామ్ వేరియంట్ కూడా దొరుకుతుంది. కాకపోతే దానికి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలనుకోండి. స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే నేను 1 TB తీసుకున్నాను. అట్లా కాకుండా దీనిలో మనకు 8 TBకి సపోర్ట్ చేసే విధంగా కూడా ఉంటుంది. దీని తర్వాత దీన్ని తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు పుష్కలమైన పోర్ట్స్ ఉంటాయి, థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయి. దీంతో పాటే మనం ఒకటేసారి ఒక 6 మానిటర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నాకు అంత అవసరం లేదనుకోండి. ప్లస్ రెజల్యూషన్ గురించి మాట్లాడితే 8K రెజల్యూషన్ ఉండే మానిటర్ని కూడా మనం దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎందుకు కొనుక్కోవచ్చు అంటే చూసారా ఎంత చిన్నగా కాంపాక్ట్ ఉందనేది. కాకపోతే బరువు కూడా ఉంది, అంత అల్కా కూడా ఏం లేదు ఇది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మీరు చిన్న స్పేస్లో కూడా దీన్ని పెట్టేసుకొని వాడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, ఎక్కడ కూడా హీట్ అవ్వదు. మీరు అది 8K రెండర్ చేస్తారా, 4K రెండర్ చేస్తారా, 3D రెండరింగ్ చేసుకుంటారా, ప్రోగ్రామింగ్ చేసుకుంటారా, మీ ఇష్టం ఏదైనా చేయండి. కాకపోతే గేమింగ్ తప్ప, గేమింగ్ అయితే అంత ఎక్కువ పర్ఫార్మెన్స్ రాదు. దీని బదులు మనము ఇదే పైసలలో మనం ఒక మంచి విండోస్ పీసీని బిల్డ్ చేసుకొని దానిలో గేమింగ్ చేసుకోవచ్చు, లేదా గేమింగ్ కన్సోల్స్ని అయితే కొనుక్కోవచ్చు. కానీ ఒకవేళ మీరు రెండరింగ్ చేస్తారు, సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు అనుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. నేను దీన్ని కొనుక్కోవడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నా దగ్గర పాత ఒక CPU ఉందని చెప్పాను కదా, ఒకవేళ పవర్ పోయినప్పుడు ఆ CPU నేను రన్ చేయాలనుకోండి, అంటే నా ఆల్రెడీ ఇన్వర్టర్ ఉంది, ఆ ఇన్వర్టర్ తోటి రన్ చేయాలి అంటే నాకు ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోద్ది. అంటే ఇన్వర్టర్ అనేది ఎక్కువ టైం రాదు, 1 గంటనే వస్తుంది, ఫాస్ట్గా డెడ్ అయిపోద్ది. కాకపోతే దీన్ని కనుక మనం యూజ్ చేసినట్టయితే చాలా తక్కువ పవర్ని ఇది కన్జ్యూమ్ చేస్తుంది. దాని కారణంగా నేను ఎక్కువ టైం వాడచ్చు. ఎక్కువ టైం అని ఎందుకు అంటున్నానంటే ఇట్లా పర్టికులర్గా ఇంత టైం వాడాలి అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదంటే, సో దీన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను వాడుతున్నాను కదా, పవర్ కట్టింగ్ జరిగినప్పుడు
నాకు ఈ బ్యాటరీ బ్యాకప్ రాలేదు అన్న సమస్యనే వినిపించలేదు. కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. మరి 6 గంటలు నడుస్తుందా 8 గంటలు నడుస్తుందా అనేది నేను కౌంట్ చేయలేదు, కానీ మొత్తానికైతే మనకు ఇన్వర్టర్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనే టెన్షన్ అయితే ఉండదు. సరే, మరి అన్ని మంచి విషయాలైనా చెడ్డ విషయాలు లేవా అంటే చాలా ఉన్నాయి. అవి కూడా వినండి, ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఫస్ట్ చెడ్డ విషయం, ఘోరమైన కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు 4,20,000 రూపాయలు అయితే మీరు దీనికి పెట్టాల్సి ఉంటుంది. దాని బదులు మీరు ఆఫ్లైన్లో కొనుక్కున్నారనుకోండి, మీకు తక్కువ ధరకు దొరుకుద్ది. సో నేను ఆఫ్లైన్లోనే దీన్ని కొనుక్కోవడానికి ప్రిఫర్ చేశాను. దాని తర్వాత ఇక సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే మనకు విండోస్కి దొరికినంత ఫాస్ట్గా దీనిలో సాఫ్ట్వేర్ దొరకవు. చాలామంది ఇంటర్నెట్లో నుంచే డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్స్ని వాడుతుంటారు కదా విండోస్ కోసం అయితే. సో అంత ఈజీగా అయితే దీనికి దొరకవు. కొన్ని సాఫ్ట్వేర్స్ని అయితే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక చిన్నప్పటి నుంచి మనం విండోస్ వాడుతున్నాం కాబట్టి విండోస్లో సాఫ్ట్వేర్ కొనుక్కోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో అదైతే మీకు వెళ్ళిపోద్ది దీని ద్వారా. సో ఆ విధంగా ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం విండోస్లో వాడిన సాఫ్ట్వేర్స్ దీనిలో వాడడానికి వస్తే కొంచెం అలవాటు అవ్వాల్సి వస్తుంది. అంటే మీరు అది వాడేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్కట్లు విండోస్లో వాడిన షార్ట్కట్స్ అనేవి దీనికి పనిచేయవు, ప్లస్ విండోస్లో వాడిన ఎడిటింగ్ సాఫ్ట్వేర్ షార్ట్కట్స్ అనేవి దీనికి పనిచేయవు. సో కొంచెం చేంజ్ ఉంటుంది కాబట్టి దాన్ని మనము అడాప్ట్ చేసుకోగలిగే విధంగా ఉండాలి. దీంతో పాటే మనం దీన్ని కొనుక్కున్న తర్వాత అంత ఈజీగా అయితే అప్గ్రేడ్ చేసుకోలేము. నెక్స్ట్ ఇక మనం దీనికోసం సపరేట్గా ఒక డిస్ప్లే కొనుక్కోవాలి కదా. అది యాపిల్ వాళ్ళది కొనుక్కున్నారనుకోండి, దానికి 1,00,000 పెట్టాల్సి వస్తుంది. దాని బదులు మనకు వేరే కూడా దొరుకుతాయి. డిస్ప్లే కోసం 1,00,000కు పైగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అంటే అది చూడడానికి చాలా స్టైలిష్గా ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు అఫోర్డ్ చేయగలుగుతారు, నాకు డబ్బులు మ్యాటర్ కాదు అనుకుంటే కొనుక్కోవచ్చు. సో దాని స్టైల్ వేరే ఉంటుంది. కాకపోతే డిస్ప్లేకి అయితే నేను అంత పెట్టలేదు. నేను వేరే మానిటర్ అయితే తెప్పించుకొని ఇక్కడ కనెక్ట్ చేసుకొని పెట్టుకొని వాడుతున్నాను. ఎటువంటి ప్రాబ్లం అయితే రావట్లేదు నాకు. ఇక నెక్స్ట్ మాట్లాడినట్టయితే దీనిలో మనకు స్పీకర్స్ అనేవి అంత ఎక్కువ సౌండ్ చేయవు. ఏదో స్పీకర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయన్నట్టు వస్తాయి. దీంతో పాటు దీనికంటే బెస్ట్గా నా దగ్గర మానిటర్ చూసారా, మానిటర్ నుంచే సౌండ్ అనేది బాగా వినిపిస్తుంది. అట్లా అని చెప్పేసి మనం దీనికి హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోరాదా అంటే హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకొని అయితే వాడుకోవచ్చు. ప్లస్ దీనికి మైక్ కూడా ఇవ్వలేదు. జనరల్గా మనము యాపిల్ డివైస్ వాడే వాళ్ళం అయితే ఈజీగా సిరితోటి కనెక్ట్ చేస్తూ ఉంటాం చూసారా. సో అటువంటి ఆప్షన్ అయితే ఉండదు. దీంతో పాటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, అడ్వాంటేజ్లో పెట్టుకోండి ఇది. అదేంటి అంటే మన దగ్గర యాపిల్కి సంబంధించిన వేరే ప్రోడక్ట్స్ ఉంటే చాలా ఈజీ ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈకో సిస్టమ్ అనేది బాగుంటుంది. దీంతో పాటే కొన్నిసార్లు మనం సిపియూని కనెక్ట్ చేసుకుంటే దానిలో నుంచి ఆ ఫ్యాన్లు తిరిగే సౌండ్లు అవి బుయ్యం అని వస్తూ ఉంటాయి చూసారా. సో అటువంటి సౌండ్స్ అయితే దీనిలో నుంచి వినిపించవు. ప్లస్ ఈ ప్రోడక్ట్ అనేది చూడడానికి చాలా ప్రీమియంగా స్టైలిష్గా అయితే కనిపిస్తాయి. అంటే మనం పెట్టిన డబ్బులకు ఈ ప్రీమియంనెస్ అనేది కూడా యాడ్ అయిపోద్ది అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్గా మరి దీన్ని నేను కొనుక్కొని సాటిస్ఫై అయ్యానా అంటే 100% సాటిస్ఫైడ్. దీంతో పాటు నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటి అంటే, ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో దీన్ని కొనడానికి వెళ్ళారనుకోండి, ప్రజెంట్ అయితే మనకు అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది. అయితే దీనికంటే తక్కువ వేరియంట్ అంటే M1 అల్ట్రా కొనుక్కోవడానికి వెళ్తే 3,80,000 ఏమో ఉన్నది. సో దాన్ని కొనుక్కునే బదులు దీన్ని కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది. దీంతో పాటు దీనిలో మనకు M1 మ్యాక్స్ M2 మ్యాక్స్ అని చెప్పేసి కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ M1 మ్యాక్స్ గురించి మాట్లాడదాం. M1 మ్యాక్స్ అనేది ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఇది యాక్చువల్లీ మనకు 2023లో లాంచ్ అయింది. ఈ M1 మ్యాక్స్ అవన్నీ వీటి గురించి మాట్లాడితే కొంచెం పాతవి. అయితే వాటి ప్రైజింగ్ కూడా మనకు దీని ప్రైజింగ్ తోటి సమానంగా ఉన్నాయి. ప్రజెంట్ నా గురించే మాట్లాడినట్టయితే నేను M1 అల్ట్రా ఉంది చూసారా, దాన్ని ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ ఆర్డర్ చేశాను. 1,86,000 పడింది. అంటే నేను కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే మొన్న ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి. సో దానికి 1,80,000 పెట్టే బదులు దీన్ని కొనుక్కుంటే బెస్ట్. అంతేకాకుండా దీనిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు అల్ట్రా కాకుండా మ్యాక్స్ అని ఉంటాయి. అంటే దీనికంటే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చేవి అన్నట్టు. సో మరి వాటి యొక్క ప్రైజింగ్ని కూడా మీరు చూసుకోండి. కొంచెం ఓల్డ్ వర్షన్కి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. ఇంకొంచెం డబ్బులు యాడ్ చేసుకుంటే మనకు లేటెస్ట్ వర్షన్ దొరుకుతాయి. మరి దీనికంటే తర్వాత అది M3 అల్ట్రా కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. కాకపోతే అది ఇంకా ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ లేదు. ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్లో ఉన్న దాంట్లో అయితే నేను తక్కువ ధరకు దొరికే దాంట్లో బెస్ట్ అయితే కొనుక్కున్నాను. ప్రజెంట్ అయితే అన్ని పనులు ఇట్లా చకచక జరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రోమ్లో మల్టిపుల్ విండోస్ని ఓపెన్ చేసినా సరే మనకు స్ట్రక్ అనే మాటనే వినిపించదు, హ్యాంగ్ అనే మాటని వినిపించదు. చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేసేస్తుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ 4,20,000 విలువ చేసే మ్యాక్ స్టూడియో M2 అల్ట్రా గురించి. మరి యూట్యూబ్ ఛానల్ నడపాలంటే తప్పదు. ఇటువంటి ఎక్స్పెన్సెస్ అనేవి అన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. నేను మైక్ని కూడా అప్గ్రేడ్ చేసుకున్నాను. ఒకప్పుడు నేను బోయా M1 వాడటం, దాని తర్వాత రాడ్కి సంబంధించిన మైక్ వాడాను. ఇప్పుడు తీసుకున్నట్టయితే డీజేకి సంబంధించిన మైక్ వాడాను. దాని తర్వాత కెమెరాలు కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానల్ నడపాలి అంటే ఖర్చు అనేది మాత్రం జరుగుతూనే ఉంటుంది. మానిటర్స్ ఖరాబ్ అయిపోతూ ఉంటాయి, కంప్యూటర్స్ పాడైపోతూ ఉంటాయి, లైట్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. వీటన్నిటిని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో అందులో భాగంగానే దీన్ని కొనాల్సి వచ్చింది. అంటే బడ్జెట్ అనేది టైట్ అయింది, అయినా కూడా ఇక తప్పలేదు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించిన రివ్యూ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాండి. థ్యాంక్ యూ. Baby, you give me ice and fire.
giving me weed.